హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో. ఇక బిగ్ బాస్ సీజన్ 9లో హౌస్లో ఉన్న కామన్ మెన్స్ చాలా ఎక్కువ చేస్తున్నారంటూ బయట నెటిజన్స్ అంటున్నారు. ఇక వాళ్ళు కామన్ మెన్స్ పరువు తీస్తున్నారంటూ, ఇలా అయితే నెక్స్ట్ సీజన్కి ఎలా తీసుకుంటారంటూ కూడా బయట సంచలన వ్యాఖ్యలు మాట్లాడుతున్నారు నెటిజన్స్. ఇదంతా ఎందుకు జరిగిందనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ఇక సెలబ్రిటీగా హౌస్లోకి అడుగుపెట్టిన కొంతమంది సెలబ్రిటీస్ చాలా కామ్గా కూల్గా ఉంటున్నారని చెప్పాలి. ఇక ఇదే ధోరణిలో భరణి ఎప్పుడూ కూడా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని, కామన్ మ్యాన్స్ని కానీ అలాగే ఓనర్స్ని కానీ ఎవరైనా సరే నార్మల్గానే ట్రీట్ చేస్తారు. ఎవరిదన్నా తప్పు ఉన్నా సరే అలా కాదురా ఇలాగనే చెప్తూ ఉంటారు. ఇక ఇందులో భాగంగానే ఏకంగా మాస్క్ మ్యాన్ హరీష్ హద్దులు దాటి మరీ మాట్లాడుతున్నాడనే చెప్పాలి. ఇక అసలు విషయానికొస్తే నిన్న భరణి, ఇమాన్యుయల్ అలాగే తనూజ వీళ్ళ ముగ్గురు కూడా కొంచెం క్లోజ్గా ఉంటున్నారన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే హరీష్ ఏకంగా లైవ్లో ఒక మాట అనేశాడు భరణిని. ఏమని అన్నాడంటే, ఇప్పటి వరకు నేను తనూజ అలాగే ఇమాన్యుయల్, బర్నీ ఇద్దరు మొగోళ్ళు ఒక అమ్మాయి గేమ్ ఆడుతున్నారు అనుకున్నాను, కానీ ఇప్పటి నుంచి ముగ్గురు ఆడోళ్ళు గేమ్ ఆడుతున్నారు అనిపించింది అంటూ చాలా పెద్ద స్టేట్మెంట్ పాస్ చేశాడు మాస్క్ మ్యాన్ హరీష్. అయితే ఇంత పెద్ద మాట భరణిని అనాల్సిన అవసరం లేదంటూ కొంతమంది నెటిజన్స్ అంటున్నారు. అంతేకాదు తనేదో పెద్ద హీరోలాగా ఫీల్ అవుతున్నాడు అంటూ, అలాగే భరణి, తనూజ పాపం ఓనర్స్ కోసం కుకింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వాళ్ళు చేసే వంట గాని ఏది నేను తినను అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు మాస్క్ మ్యాన్ హరీష్ ప్రియాతో. మరైతే మొత్తానికి మాస్క్ మ్యాన్ హరీష్ భరణి, ఇమాన్యుయల్ ఇద్దరు ఆడోళ్ళు అనడం ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.